తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించగా బీజేపీ మున్సిపల్ విజయ సంకల్ప సభకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించగా బీజేపీ మున్సిపల్ విజయ సంకల్ప సభకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడైతే నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలతో పాటు ఇటు కార్పొరేషన్లకు కూడా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇటు రాజకీయ పార్టీలు అన్ని కూడా అలర్ట్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ బ్యూరో శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. వైష్ణవి, తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల వేడి పుట్టిందని చెప్పవచ్చు. ఈరోజు రిజర్వేషన్ల ఖరారుతో ఇటు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపైన దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్లో దాదాపుగా 380 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను గెలిపించండి, ఇక్కడ అభివృద్ధికే పెద్దపీట వేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అన్నటువంటి పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపుగా 1280 కోట్లతో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాక ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తాను కట్టుబడి ఉంటాను, తనను గెలిపించిండ్రు, ఆ గెలుపుకు ప్రతీకారంగానే ఆ గెలుపుకు కృతజ్ఞతగా పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. గత 10 సంవత్సరాల్లో పాలమూరు అభివృద్ధిని పూర్తిగా బీఆర్ఎస్ విస్మరించింది. అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా వచ్చి పాలమూరు అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టాడనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈరోజు బీజేపీ కూడా హైదరాబాద్ నగరంలో మున్సిపల్ విజయ సంకల్ప యాత్ర పేరుతో సమావేశం పేరుతో ఒక పెద్ద సభను నిర్వహించారు. ఇందులో ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందించారు. వ్యూహాత్మకంగా వెళ్లితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక నుండి గెలుపు వరకు బీజేపీ నేతలు కింది స్థాయి బూత్ స్థాయి కమిటీ సభ్యుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నటువంటి దాన్ని కూడా రూపొందించారు. దీనికి కేంద్ర మంత్రి ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలతో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. జిల్లా అధికార ప్రతినిధులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా చూసేదంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా చూసేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు లాంటి నేతలు జిల్లాలో పర్యటించి బీఆర్ఎస్ శ్రేణులను మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేదంటే కేటీఆర్ అటు మహబూబ్నగర్ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పర్యటించారు. కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏ విధంగా విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఇటు బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పవచ్చు. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడంతో పాటు గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్కి ఏ విధమైన గుణపాఠం చెప్పాలి, ప్రజా తీర్పును తమ వైపు ఏ విధంగా తిప్పాలన్నటువంటి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా పార్టీలు ఇప్పటి నుండే అన్ని రాష్ట్ర కార్యాలయాలలో అభ్యర్థుల ఎంపిక నుంచి విజయం వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలని దానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం, అదేవిధంగా పార్టీ గెలుపు కోసం ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు కూడా పార్టీల నుంచి ఇతర పార్టీలో జంపు చేసే వాళ్లకు ప్రాధాన్యత కాంగ్రెస్లో ఇవ్వకూడదన్నటువంటి సూచనలు కూడా సీనియర్ నాయకులు చెప్తున్నారు. అదే విధంగా చూసేది ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వెల్డన్ షార్ట్ బ్రేక్